రాకెట్ యుగంలో బతుకుతున్న మూఢనమ్మకాలు మాత్రం పోవటం లేదు. ఇప్పటికీ గ్రామాల్లో అన్నిటికంటే ముందు మూఢనమ్మకాలే ముందుంటాయి. ఇక గ్రామ ప్రజలు వాటిపై పెంచుకున్న నమ్మకం అయితే అంతా ఇంత కాదు. ఇప్పుడు ఈ మూఢనమ్మకాలతో ముడిపడి ఉన్న ఓ సంఘటన యూపీలో మామూలు కలకలం రేపటం లేదు. పోలీసులు మాత్రం ఇదంతా మూఢనమ్మకమేని అసలేంటో మేము తేలుస్తామని చెబుతున్నా జనం మాత్రం నమ్మటం లేదు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్. ఎప్పుడూ వార్తలు నిలిచే ఉత్తరప్రదేశ్లో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. ఓ గ్రామంలో యువతి తన గదిలో పడుకుంది. అయితే పడుకున్న అమ్మాయి పడుకున్నట్టే అన్నట్టుగా ఉదయం లేచేసరికి బెడ్ మీద లేదు. ఆమె స్థానంలో ఆమె బట్టలున్నాయి. వాటితో పాటుగా 5 అడుగుల పాము చర్మం ఉంది. ఇది చూసి ఆమె కుటుంబ సభ్యులు, స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడుతూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. యువతి రాత్రికి రాత్రే పాముగా మారిందనే పుకార్లు గుప్పమంటూ చుట్టుపక్కల ప్రాంతాలకు పాకాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. యువతి ఎటు వెళ్లిపోయింది అనే కోణంలో విచారణ చేస్తున్నారు. అయితే ఆ యువతి పాముగా మారిందన్న స్థానికుల వాదనలో ఎలాంటి నిజం లేదని పోలీసులు చెబుతున్నా ప్రస్తుతం ఈ ఘటన యూపీలో సంచలనంగా మారింది. అయితే ఈ ఘటన యూపీలో ఔరియా జిల్లాలో జరిగింది. కనిపించకుండా పోయిన యువతి తెల్లవారిపోయినా గది నుంచి బయటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమె గదికెళ్లి చూశారు. మహిళ కనిపించకపోగా ఆమె నిద్రించే మంచంపై 5 అడుగుల పాము చర్మం కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. విషయం స్థానికులు తెలియడంతో వారంతా ఘటనాస్థలికి వెళ్లి చూసి ఆశ్చర్యపోయారు. కొందరు ఆమె పాముగా మారిందంటున్నారు. గతంలో ఈ ప్రాంతంలో అప్పుడప్పుడు పాములు కనిపించాయని కుటుంబ సభ్యులు చెప్పారు. ఇక ఈ విషయంపై సమాచారం అందుకున్న అజిత్మల్ సర్కిల్ ఆఫీసర్ మనోజ్ గంగ్వార్ నేతృత్వంలో స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. తండ్రి ఫిర్యాదుతో బిఎన్ఎస్ సెక్షన్ 87 కింద కేసు నమోదు చేశారు. అదృష్టమైన యువతి ఆచూకీ కోసం అనేక బృందాలు ఏర్పాటు చేశామని గంగ్వార్ వెల్లడించారు. అయితే యువతి పాముగా మారిందనే వార్తలు కేవలం పుకార్లేని, అలాంటివి నమ్మొద్దని స్పష్టం చేశారు పోలీసులు. పాము చర్మం, బట్టలుండటం దర్యాప్తును తప్పుదారి పట్టించేందుకో లేదా దృష్టి మరల్చేందుకో ఉద్దేశపూర్వక ప్రయత్నం కావచ్చని మనోజ్ గంగ్వార్ తెలిపారు. మహిళ ఇంటి నుంచి పోలీసులు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే అదృష్టమైన యువతి అదే గ్రామానికి చెందిన యువకుడితో ప్రేమలో ఉందని, వారిద్దరూ పారిపోయేందుకే ఇంత డ్రామా చేసినట్టుగా ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు భావిస్తున్నారు. ఆ యువతి అదృశ్యం కావాలని ముందుగానే పథకం ప్రకారం ఇలా చేస్తున్నట్టుగా చెబుతున్నారు పోలీసులు. పాము చర్మాన్ని తన దుస్తుల్లో చుట్టి తన మంచంపై ఉంచినట్టుగా గ్రామస్తులను పాముగా మారిందని నమ్మించేలా ఇలా చేసి ఆమె తన ప్రియుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయిందని విచారణ పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఈ కోణంలోనే దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. అంతవరకు ఊరి జనం యువతి పాములా మారిందనే పుకార్లు నమ్మొద్దని పోలీసులు చెబుతున్నారు.